మన ఆశ ఆరాటం యేసు కోసమై ఉండాలి. ప్రార్థనకి వెళ్ళి ఎక్కువ శాతం మంది ప్రార్థన చేస్తారు. నేను చేస్తాను, మీరు చేస్తారు, అనేక అంశాల కోసం. ఎప్పుడన్నా ఏనాడన్నా నేను ప్రార్థించడానికి ఏ అంశం లేదు ప్రభా, కేవలం నీతో కూర్చోవాలి, నీతో గడపాలి, నీతో మాట్లాడాలని నేను వచ్చాను ప్రభా. నేనేం అడగను ప్రభా. నేను నా బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, హేళనలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు 100 ఉండనే నిన్ను అడగను ప్రభా. నీతో గడపాలని ఆశ ప్రభా. నాకు నిన్ను చూడాలి, నిన్ను తాకాలి, నీ పాదాలు ముద్దు పెట్టుకోవాలని ఆశ ప్రభా. కేవలం నీ కోసమే నేను వచ్చా ప్రభా అని ఎప్పుడన్నా అన్నావు దేవుడు? ఒక్కసారన్నా ఆ పాయింట్తో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావా? ఎప్పుడన్నా ఆ మాటతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావు? నిన్నేం అడగను ప్రభా. నువ్వు రావా నా దగ్గరికి? నువ్వు రావా? నిన్ను అడగను అవి తీర్చమని, లేదా పరిష్కరించమని నిన్ను అడగను. నువ్వు రావా నా దగ్గర కూర్చోవా? నీ ఒడిలో నా తలుంచాలి ప్రభువా. నా తల్లివి నువ్వే, నా తండ్రివి నువ్వే, నా ఆదరణకర్తవు నువ్వే, నా ఆశ్రయం నువ్వే. నువ్వు కావాలి ప్రభు అని ఎప్పుడన్నా అడిగావా దేవుని దగ్గర?